దేవునికి మహిమ కలుగునుగాక. మన మధ్యలో దైవజనులు రెవరెండ్ శ్రీనివాస్ డేవిడయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు మనకు బాగా పరిచయస్తులు. మరి ఇక్కడికి అనేక పర్యాయములు శంషాబాద్ బైబిల్ కాలేజీ నుంచి వచ్చి అనేక మందికి ట్రైనింగ్ ఇచ్చి అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరిచినటువంటి దైవజనులు. మరి నిన్న ఉదయకాల వేళ మన మధ్యకు వారు నడిపించబడ్డారు. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. వారి యొక్క రాకకు ప్రథమ కారణము మరి శంషాబాద్ బైబిల్ కాలేజ్ ప్రతి సంవత్సరం మన మెననైట్ సంఘాలు మరి బైబిల్ కాలేజీకి ఆర్థికంగా సహాయం చేస్తాయి. మరి దానిని ఉద్దేశించి బైబిల్ కాలేజ్ సండే దృష్టిలో ఉంచుకొని మరి బైబిల్ కాలేజ్ తరపున దైవజనులు మన మధ్యకు నడిపించబడ్డారు. మరి సంఘంలో కూడా ఇండివిజువల్గా చాలామంది మరి వారు వెళ్ళినప్పుడు రెస్పాన్స్ ఇస్తున్నారు. మరి అదేవిధంగా సంఘము కూడా మన మధ్యలో ఉన్నది. కావున ఈ సమయంలో మరి దైవజనులు మన మధ్యలో ఉండడాన్ని బట్టి మరి వారు వాక్యాన్ని అందించాలని అడిగినప్పుడు వారు సంతోషంగా ఒప్పుకున్నారు. అందును బట్టి ఎంబీ యెరూషలేం సంఘ పక్షాన, కౌన్సిల్ పక్షాన, నడిపించబడినటువంటి ప్రియబిడ్డలందరి పక్షాన, మా కుటుంబ పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి శ్రీనివాస్ డేవిడయ్య గారు మరి మేము శంషాబాద్ బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు వారు కూడా ఉన్నారు. మరి మా బైబిల్ తరపీది ముగించుకొని బయటకు వస్తున్నప్పుడు ఉన్నారు. మళ్ళీ నేను తరపీదికి వెళ్ళినప్పుడు కూడా వారు ఉన్నారు. మరి ఈ విధంగా వారితో కలిగిన పరిచయాన్ని బట్టి కూడా మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్లో నేను కాపరిగా ఉన్నప్పుడు కూడా మరి సంఘములో యవనస్తుల మధ్యలో గృహములలో మరి కొన్ని కార్యక్రమాలు ఉన్నప్పుడు వారు వాడబడిన దైవజనులు. వారితో మాకు కలిగిన పరిచయాన్ని బట్టి దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మరి బైబిల్ కాలేజ్ సండే ఆధ్వర్యంలో వారిని చూడడాన్ని బట్టి కూడా ఎంతగానో సంతోషిస్తూ మరి ఒకసారి మరి వారిని బట్టి దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ మహింపరుస్తూ వర్తమానం అందించడానికి ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉంటున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. స్థానిక సంఘ కాపరి గారికి, రెవరెండ్ డాక్టర్ జయరాజయ్య గారికి, అమ్మగారికి, సెక్రటరీ గారికి, భాస్కర్ బాబు గారికి, కౌన్సిల్ అంతటికి, చర్చ్ కౌన్సిల్ అంతటికి, కూడి వచ్చిన మీకు అందరికీ పేరు పేరున ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా సంవత్సరాల తర్వాత, అనగా దాదాపు 2019 లాక్డౌన్ తర్వాత నుండి గ్యాప్ వచ్చింది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ మధ్యలోనికి రావడానికి, మిమ్మల్ని కలవడానికి, ఈ ఆరాధనలో పాలు పంపులు పొందడానికి ప్రభు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యగారు చెప్పిన విధంగా బైబిల్ కళాశాల ఆదివారపు పరిచర్య కొరకు మరి మీ మధ్యలోనికి నేను రావడం జరిగింది. భారతీయ మెననైట్ సంఘముగా, ఎంబీ విశ్వాసులముగా బైబిల్ కళాశాల విషయంలో మనం గర్వించవలసిన వారమై ఉన్నాం. ప్రాతకాల ఆరాధనలో కూడా నేను పంచుకున్న విధంగా ఎన్నో ఇంటర్నేషనల్ డినామినేషన్కి, అంతర్జాతీయ సేవా సంస్థలకు కూడా ఒక స్వంత బైబిల్ కళాశాల లేదు. వారికి లేదు అని చెప్పడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అటువంటి ఆధిక్యత, అటువంటి ఆశీర్వాదం మెననైట్ సంఘాలకు, ఎంబీ విశ్వాసులకు, ఎంబీ కాన్ఫరెన్స్కి దేవుడు అనుగ్రహించినాడు. దాదాపుగా 100 లేదా 105 సంవత్సరాలుగా
అనేక యువతి యువకులను సేవలో తర్ఫీదునిస్తూ సేవకులను తయారు చేస్తూ మన మెననైట్ సంఘాలే కాకుండా మన 2 తెలుగు రాష్ట్రాలలోనూ భారతదేశంలో నలుమూలలో ఉన్నటువంటి అనేకమైన డినామినేషన్స్కి సేవకులను అందిస్తూ ఒక కల్పవృక్షముగా ఎంబీసీబీసీ ఉండడానికి దేవుడు శతాబ్ద కాలముగా దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. అందును బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. ప్రస్తుతానికి బైబిల్ కళాశాలలో బీడీ, ఎంటీహెచ్, డిప్సిఎస్ ఆ 3 కోర్సులు జరుగుతూ ఉన్నవి. రెసిడెన్షియల్గా ఒక 60 మంది విద్యార్థులు ఉన్నారు బీడీ కోర్సు కొరకు. మీకు డిప్సిఎస్ గురించి తెలుసు, దాని కొరకు కొంతమంది కలిపి దాదాపు 188 మంది విద్యార్థులు ప్రస్తుతానికి తరఫీదును పొందుతూ ఉన్నారు. తర్వాత ఈ సంవత్సరం నూతనంగా డిప్సిఈ, డిప్లొమా ఇన్ క్రిస్టియన్ స్టడీస్ అనే ఒక నూతన కోర్సును ప్రారంభం చేయడమైనది. సెనెట్ ఆఫ్ సెరంపూర్ యూనివర్సిటీ వారు ఈ సంవత్సరమే ఈ కోర్సును ఆఫర్ చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో క్రైస్తవ సంఘాలు ఎదుర్కొన్నటువంటి స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని సండే స్కూల్ టీచర్స్ కానీ, చర్చి ఎల్డర్స్ కానీ, లే లీడర్స్ కానీ, యూత్ యవనస్తుల మధ్యలో వాడబడేటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు వాక్యాన్ని నేర్చుకోవడానికి, సేవా పద్ధతులను నేర్చుకోవడానికి, ఈ పరిస్థితులకు అనుగుణంగా, ఈ దినపు పరిస్థితులకు అనుగుణంగా మసులుకోవడానికి వాళ్ళకు కొంత జ్ఞానాన్ని బోధించే ఉద్దేశంతో సెరంపూర్ వారు ఈ కోర్సును ప్రారంభం చేయడం జరిగింది. అయితే సెనెట్ ఆఫ్ సెరంపూర్కు అనుబంధంగా భారతదేశంలో 58 కాలేజీలు నడుస్తున్నవి. 58 కాలేజెస్ ఆర్ దేర్ దట్ ఆర్ అఫిలియేటెడ్ టు ద సెనెట్ ఆఫ్ సెరంపూర్. ఈ సంవత్సరము ఈ కోర్సును ఈ 58 కళాశాలలో కేవలం మన ఎంబీసీబీసీలోనే దీన్ని మొదటిసారిగా మనం ప్రారంభం చేసినామని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. మిగతా కాలేజెస్ వారు యూనివర్సిటీకి ఈ యొక్క కోర్సును ఆఫర్ చేయడం సంతోషము, మేము దీన్ని కంటిన్యూ చేస్తాము, కానీ మాకు కొంచెం సమయం ఇవ్వండి, మేము వాటిని డెవలప్ చేసి తర్వాత స్వీకరిస్తామని చెప్పినారు. కానీ మన బైబిల్ కళాశాల, మన మేనేజ్మెంట్ వారు పరిస్థితులు ఏమన్నా ఉండనివ్వండి, సవాళ్ళు ఏమైనా ఇవ్వనివ్వండి, మేము ఎదుర్కొంటాం, మా వెనుక సంఘాలు ఉన్నవి, మెననైట్ విశ్వాస కుటుంబాలు ఉన్నవి, మేము ముందుకెళ్తామని చెప్పి ఈ సంవత్సరమే ఈ నెలలోనే ఆ కోర్సును మనం ప్రచారం చేయడం జరిగింది. విద్యార్థులు రావడం జరిగింది, ఆ కోర్సు ప్రారంభించబడ్డది. అందును బట్టి దేవుణ్ణి స్తుతించండి. రెండవదిగా మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు బీటీహెచ్, బీడీ కోర్సులతోటే కళాశాలలు నడిచినవి. గత కొన్ని సంవత్సరాలుగా, ఒక 4-5 సంవత్సరాలుగా ఎంటీహెచ్ స్టడీస్ కొనసాగుతూ ఉన్నవి. వాటికి అదనంగా సెరంపూర్ యూనివర్సిటీ వాళ్ళు హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ డిపార్ట్మెంట్లో పిహెచ్డి డాక్టరల్ స్టడీస్ను కూడా స్టార్ట్ చేయడానికి అవకాశం ఇస్తూ ఉన్నారు. దాన్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. ప్రియులారా, మీరు దేవుణ్ణి స్తుతించాలా. దానికి కావలసిన ఫార్మాలిటీస్ 99% ముగించబడ్డవి. ఇంకా ఒక్క కార్యం జరగాలి. ఏంటంటే సెప్టెంబర్ మాసంలో యూనివర్సిటీ వాళ్ళు ఒక కమిషన్ను, అనగా కొంతమంది సభ్యుల బృందాన్ని కళాశాలకు పంపిస్తారు. వాళ్ళు వచ్చి మన కళాశాలను చూసి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, క్లాస్ రూమ్ ఫెసిలిటీస్ కానివ్వండి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమేమైతే ఉంటాయో పిహెచ్డి స్టూడెంట్స్కి అవన్నీ చెక్ చేసి వాళ్ళు ఫైనల్ గ్రాంట్ ఇవ్వాలి. ప్రార్థించండి. సెప్టెంబర్ మాసంలో ఇంకా డేట్ కన్ఫర్మ్ అవ్వలేదు, సెనెట్ కమిషన్ రావడం జరుగుతుంది ఏదో ఒక రోజు. దయచేసి మీకు అందరికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఏంటంటే వచ్చే కమిషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని విషయాలలో తృప్తి పొంది మరి హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ క్లస్టర్లో పిహెచ్డి ప్రోగ్రామ్ను లాంచ్ చేయడానికి
ఎంబీసీబీసీకి వాళ్ళు పర్మిషన్ ఇచ్చే విధంగా మీరందరూ ప్రార్థన చేయాలని నా మనవి. ఇంకొక విషయం బైబిల్ కళాశాల కొరకు నేను చెప్పి వాక్యంలోకి వెళ్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ మైనారిటీ విభాగం నుండి ఒకవేళ మన ఎంబీ యెరూషలేం ఎమ్మిగనూరు సంఘానికి ఏదైనా సహాయము, ఏదైనా సహకారము మనకు అవసరం ఉన్నది అనిపిస్తే సంఘానికి ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనారిటీ డిపార్ట్మెంట్కి మధ్యలో నెగోషియేషన్స్ చేసి ప్రభుత్వము ద్వారా సంఘానికి ఏదైనా రావాల్సిన హక్కులు, అవకాశాలు ఏదైనా ఉంటే వాటి విషయంలో ప్రయత్నం చేయడానికి ఎంబీసీబీసీ సిద్ధంగా ఉన్నదని ప్రిన్సిపల్ గారు రెవరెండ్ డాక్టర్ ఐపి ఆశీర్వాదం గారు తెలియజేయడం జరిగింది. కనుక నేను సంఘానికి, సెక్రటరీ గారికి, అయ్యగారికి మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నాను. మనకు ఏం అవసరాలు ఉన్నవి, ప్రభుత్వం ద్వారా మనం ఏం పొందుకుంటామో మనకు తెలియదు, దట్స్ ఎ డ్రీమ్. కానీ సంఘానికి గవర్నమెంట్కు మధ్యలో మీడియేషన్ చేసి సంఘానికి ప్రభుత్వం నుంచి ఏదైనా రావాల్సి ఉంటే దాని కొరకు మనం ప్రయత్నం చేయొచ్చు, చేసే అవకాశాలు మనకున్నవి, మనం చేద్దామనేటువంటి అష్యూరెన్సు ప్రిన్సిపల్ గారు మనకు ఇవ్వడం జరిగింది. అది మీకు సంఘపక్షంగా, సంఘ సమక్షంలో నేను తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత నిన్న ఉదయకాలాన నేను వచ్చినప్పుడు పాస్టర్ గారు కానివ్వండి, సెక్రటరీ గారు కానివ్వండి, జాయింట్ సెక్రటరీ గారు కానివ్వండి, చర్చ్ కౌన్సిల్స్ కానివ్వండి, ఇండివిజువల్ మెంబర్స్ కానివ్వండి, మీరు చాలా చక్కగా రెస్పాండ్ అయినారు, రిసీవ్ చేసుకున్నారు. వాటన్నిటిని బట్టి థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఆ విషయాలన్నీ నేను ప్రిన్సిపల్ గారికి చెప్పడం జరిగింది. వారు చాలా సంతోషించినారు. వారు ప్రత్యేకంగా మీకు అందరికీ, కౌన్సిల్ వారికి, అయ్యగారికి, సంఘం అంతటికి ప్రత్యేకంగా థ్యాంక్స్ గివింగ్ చెప్పండి నా తరఫున అని నాకు రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి చెప్పినట్టు. అంటే సంఘాన్ని ఏ విధంగా మా మనసులో ఉంచుకున్నాం, ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని సవినయంగా కళాశాల పక్షంగా నేను కోరుతూ ఉన్నాను. బైబిల్ కళాశాల ఆదివారం కొరకు సంబంధించిన కొన్ని కరపత్రికలు నా దగ్గర ఉన్నవి. అవి అందరికీ సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. దయచేసి మన సహోదరుడు శ్రీనివాస్ గారు సంఘం ఆరాధన తర్వాత అవి మీకు అందిస్తారు. తర్వాత అయ్యగారు, సెక్రటరీ గారు చెప్పిన విధంగా నేను మధ్యాహ్నం తర్వాత మరి సహోదరునితో కలిసి మీ దగ్గరికి వస్తాను. దయచేసి కళాశాలకు మీ సహాయాన్ని, మీ చేయూతను అందించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయం ఈ సంఘ ఆరాధనలో దైవ వాక్య పరిచర్య చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అయ్యగారికి, చర్చ్ కౌన్సిల్ వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. చదువుబడ్డ వాక్యం మనం అందరం విన్నాం. 138వ కీర్తనను మనం చదువుకున్నాం. కోయర్ టీమ్కి, మ్యూజిషియన్స్కి, ఇన్స్ట్రుమెంటలిస్ట్కి అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉన్నాను. 138వ కీర్తన మనం చదువుకున్నాం. అందులో ముఖ్యంగా 3వ వచనం, నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. దేవా, ఎమ్మిగనూరు ఎంబీ యెరూషలేం సంఘంలో నిలబడటానికి, మరి వాక్య పరిచర్య చేయడానికి మీరు అవకాశం ఇచ్చినారు. ఏం చెప్పాలి ప్రభువా అని మోకరించిన వెంటనే ఈ వచనం నా హృదయంలో మెదిలింది. అంతే, దీని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. మోకాళ్ళ మీద ఉండి నా మోకాలు నేలకు తాకినవో లేదో, దేవా సంఘంలో నేనేం మాట్లాడాలి అన్న అడిగిన వెంటనే నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి అనే మాట నా హృదయంలోకి దేవుడు పంపడం జరిగింది. నేను ప్రార్థన చేశాను, కొంత వాక్యం చదివినాను,
ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి భారంతో నేను మీ ఎదుట నిలబడ్డాను. ప్రభు స్వరానికి లోబడదాం, ప్రభు వాక్యానికి లోబడదాం. దేవుడు చెప్పే మాటలను, ప్రతి మాటను మనం జాగ్రత్తగా వినాలని మీకు అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ ప్రాణములో త్రాణ పుట్టించడం అంటే ఏంటి? అసలు ప్రాణం అంటే ఏంటి? ప్రాణము అనగా ఏమిటి? జీవము. థ్యాంక్ యూ సిస్టర్ సువర్ణ మేడం. ఇంకా జీవము, రక్తమును ప్రాణం అంటారు. రక్తము కదా, మీరు రక్తముతో దానిని తినకూడదు, రక్తమే దాని ప్రాణము అని చెప్తాడు. తర్వాత ఈ డిఎన్ఏ టెస్ట్ చేస్తే డిఎన్ఏ రక్తంలోనే ఉంటుంది, డిఎన్ఏనే ప్రాణంగా గుర్తిస్తారు. ఇవన్నీ మెడికల్గా, సైంటిఫికల్గా ఎన్నో రీసెర్చ్ చేసి వీటిని మనకు అందించినారు. తర్వాత దావీదు భక్తుని మాటలో నా ప్రాణములో త్రాణ పుట్టించితివి. ఇంగ్లీష్లో ఎన్ఆర్ఎస్వి వర్షానికి ఒక పదం వాడతారు. ఇంగ్లీష్లో ఏమనుందంటే యూ హ్యావ్ క్రియేటెడ్ స్ట్రెంగ్త్ ఇన్ మై సోల్. అంటే అక్కడ తెలుగులో ఉన్న ప్రాణానికి ఇంగ్లీష్లో సోల్ అనే పదం వాడినారు. ఇంకొక వర్షన్లో యూ హ్యావ్ క్రియేటెడ్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్. అంటే నా ఆత్మలో బలాన్ని దయచేసినవు దేవా, అందుకు నేను నిన్ను ఆరాధన చేస్తూ ఉన్నాను, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని దావీదు భక్తుడు చెబుతూ ఉన్నాడు. మొదటి వచనం చూడండి. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తించేదను, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఆ 2 వచనాల్లో 2 సార్లు ఉన్నది నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకట అంటే నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. నేను ఆత్మలో బలహీనంగా ఉన్నటువంటి సందర్భంలో దేవా నా ఆత్మలో నీవు బలాన్ని కలుగజేసినావు, అందును బట్టి నేను నిన్ను ఆరాధన చేస్తూ ఉన్నాను, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని దావీదు భక్తుడు దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ శారీరక బలహీనతను గూర్చి దావీదు మాట్లాడటం లేదు కదా. మనసులో మానసిక వేదన అనుభవిస్తున్నటువంటి ఒక వ్యక్తి కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు, ఒక సంఘం కావచ్చు, ఒక ఇన్స్టిట్యూషన్ కావచ్చు, కాన్ఫరెన్స్ కావచ్చు, సార్వత్రిక క్రైస్తవ సంఘం కావచ్చు. దావీదు వీటన్నిటికీ ప్రతినిధిగా మనం గమనించాలి. ఒక క్రైస్తవ జీవితానికి, ఒక కుటుంబానికి, ఒక సంఘానికి, ఒక కళాశాలకు, సార్వత్రిక క్రీస్తు సంఘానికి సాదృశ్యముగా మరి దావీదు భక్తుని మనం గుర్తించవలసిన అవసరత ఉన్నది. ఉద్యోగం ఉండొచ్చు, భూములు ఉండొచ్చు, భవనాలు ఉండొచ్చు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎంతోమంది ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నా కానీ ఏ కొరత లేకుండా సమృద్ధిగా జీవిస్తూ ఉన్న సమయంలో కూడా ఒంటరిగా మానసిక వేదన అనుభవించే పరిస్థితి ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు అని నేను అనుకుంటూ ఉన్నా. మానసిక నిందలు, అవమానాలు, దుష్ప్రచారాలు మన అనుకున్నవారే,
నా అనుకున్నవారే, నా ఆత్మీయులు అనుకున్నవారే, నాకు ఆపద కలిగితే, నాకు శ్రమ కలిగితే, నాకు బాధ కలిగితే ఫలానా వ్యక్తితో నేను పంచుకుంటాను అని ఎవరి గూర్చైతే మనము తలస్తామో వారి ద్వారానే నిందలు కలిగినప్పుడు మనల్ని ప్రేమించేవారు లేదా మనము ప్రేమించేవారు మన విషయమై దుష్ప్రచారము చేసి ఆ సంగతి తెలియబడ్డప్పుడు ఎవ్వరు ఏమన్నా ఈ బ్రదర్, ఈ సిస్టర్ నా గురించి ఎన్నడూ తప్పుగా మాట్లాడడు అని నేను అనుకుంటేనే, కానీ ఈ దినాన్న ఎవరైతే నా మేలు కోరుతారు అని నేను తలస్తానో, ఎవరైతే నన్ను ఆదరిస్తారు అని నేను ఊహిస్తానో వారి వలననే నాకు ఇన్ని శ్రమలా, నాకు ఇన్ని నిందలా అని తలపోసే సందర్భం ఏదైతే ఉంటుందో దేవుని బిడ్డ, ఆ సందర్భాన్ని పరిశుద్ధాత్మదేవుడు ఈ దినాన్న ఎత్తిపడతా ఉన్నాడు. నాకు విరోధముగా మడమ ఎత్తినవాడు నా నిలవరులే, నా సంబంధులే, నా స్నేహితులే అని కీర్తనకారుడు మరొక చోట చెప్పుతాడు. దేవుని ప్రియులారా, ఇంకొక మాట గుర్తు చేస్తాను. వ్యక్తిగత జీవితంలో కుటుంబంని మేనేజ్ చేసే కోణంలో ఎన్నో సమస్యలు రావచ్చు, ఎన్నో బాధలు రావచ్చు, మానసికంగా మనం వేదనకు గురి కావచ్చు. అది పాయింట్ ఆఫ్ మ్యాటర్ మనం గుర్తు చేసుకోవాల్సిందే. ఈ సమయంలో నేను ప్రత్యేకంగా దేవుని సేవ కొరకు, దేవుని సంఘం కొరకు, ఒక ఇన్స్టిట్యూషన్ కొరకు, ఒక కాన్ఫరెన్స్ కొరకు యథార్థంగా, నియమబద్ధంగా, ధర్మబద్ధంగా పనిచేస్తూ, మళ్ళీ వినండి దయచేసి, సంఘం కొరకు, సేవ కొరకు, కళాశాల కొరకు, కాన్ఫరెన్స్ కొరకు, సార్వత్రిక క్రీస్తు బిడ్డల కొరకు, సంఘం కొరకు యథార్థంగా, న్యాయంగా, నియమబద్ధంగా, ధర్మబద్ధంగా సేవకులుగా, యాజకులుగా, లీడర్స్గా, సండే స్కూల్ టీచర్స్గా, యవనస్తుల మధ్యలో వాడబడేవారుగా ఎదుర్కొంటున్నటువంటి అవమానాలు కావచ్చు, ఎదుర్కొంటున్నటువంటి నిందలు కావచ్చు, నువ్వు బాధపడుతూ ఉన్నావు కావచ్చు, నువ్వు వేదన పడతా ఉన్నావు కావచ్చు, దేవుని కొరకు, సంఘం కొరకు నేను ఇంతగా కష్టపడితే నా శ్రమకు ఫలితము రాకపోయినా పర్వాలేదు, కానీ ఈ నిందలెందుకు దేవా నాకు అని నువ్వు మొరపెట్టిన వేళ ఒక్కసారి గుర్తు తెచ్చుకో. న్యాయంగా పనిచేసిన తర్వాత, యథార్థంగా కష్టపడ్డ తర్వాత కూడా నిందలు వస్తాయా? అవమానాలు వస్తాయా? సంఘం కొరకు యథార్థంగా పనిచేస్తే సంఘం గుర్తించి సన్మానించదా? ఒక కళాశాల కొరకు, ఒక కాన్ఫరెన్స్ కొరకు ఎన్నో త్యాగాలకు నిలబడి, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని సేవను ముందుకు తీసుకుపోతున్న క్రమంలో సంఘాలు, కుటుంబాలు, మన తోటివారు మనల్ని సన్మానించరా? అవమానిస్తారా? నిందిస్తారా? బాధలకు గురి చేస్తారా? నిజమేనా ఇది? చెప్పండి. ఎవరి క్షేమం కొరకైతే మనం ప్రయాసపడతామో వారే మనలను హింసించే పరిస్థితులు ఉన్నాయా సంఘంలో? ఉన్నాయా లేవా? చెప్పండి. లేవు అంటే నేను ముగిస్తా, ఉన్నవి అంటే మనం కొనసాగుదాం. ఉన్నాయి. ఆ పరిస్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించాలా,
ఆరాధించాలా ప్రార్థించాలా అర్థం కాదు. ఇప్పుడు కొన్నిసార్లు ఇట్లా వాక్యం చెప్పేటప్పుడు సంఘంలో నుండి ఈ విధంగా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి సార్, నిజమే సార్ అన్నప్పుడు సంతోషం అనిపించి ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ అని అంటాం. కానీ అనాలి అనిపిస్తలేదు. ఎందుకంటే యథార్థంగా కష్టపడే వారిని కష్టపెడుతూ ఉన్న సందర్భంలో దేవునికి స్తోత్రం అని ఏ విధంగా చెప్పాలా, థ్యాంక్ యూ బ్రదర్ అని ఏ విధంగా అనాలా అనేది ఒక మానసిక ఆందోళన నాలో ఉంది. థ్యాంక్ యూ, ఎనీవే థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రియులారా, ఈ విధంగా సంఘాల కొరకు, ఇన్స్టిట్యూషన్స్ కొరకు, కాన్ఫరెన్స్ కొరకు నమ్మకంగా పనిచేసినప్పటికీ, యథార్థంగా పనిచేసినప్పటికీ మనకు సమస్యలు వస్తాయి, మనకు నిందలు వస్తాయి, మనకు అవమానాలు కలుగుతాయి, మనకు బాధలు కలుగుతాయి. మన ప్రాణం కృంగిపోయే అంతగా, మన ప్రాణం నీరసించిపోయే అంతగా, ఇక నాకు ఈ జీవితమే అవసరం లేదిగా అనే అంతగా మనం బాధపడే సందర్భం ఉంటుంది. ఈ విషయం అంతటిని దృష్టిలో పెట్టుకొని దేవుని ప్రియులారా, మనకు బాధలు ఏ విధంగా కలుగుతవి, వాటిని మనం ఏ విధంగా జయించాలి, మనం ఏ విధంగా మనల్ని మనం మార్చుకోవాలి, ఈ 3 విషయాల కొరకు మనం దేవుని వాక్యాన్ని విందాం. ఎంత నమ్మకంగా, యథార్థంగా, సత్యవంతులముగా, ధర్మబద్ధంగా, నియమబద్ధంగా పనిచేసినప్పటికీ సమస్యలు కనిపిస్తుంది ప్రభువా. అయితే దేవా, ఇంత న్యాయంగా సేవ చేసినప్పటికీ ఏ విధంగా మాకు సమస్యలు కలుగుతాయి, వాటిని ఏ విధంగా మేము జయించాలి, మమ్మను మేము ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో మాతో మాట్లాడు దేవా అని ప్రార్థనతో మనం ముందుకెళ్దాం. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడదాం. దేవుని ప్రియులారా, మొదటిగా మనకు సమస్యలు ఏ విధంగా కలుగుతాయి నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వ్యక్తిగత జీవితం కొరకు, మన కుటుంబ జీవితం కొరకే కాకుండా ప్రాముఖ్యంగా సేవలో, సంఘం కొరకు, కాన్ఫరెన్స్ కొరకు, కళాశాల కొరకు న్యాయంగా పనిచేసేవారు అనుభవించే వేదనల కొరకు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం అనేది గుర్తుపెట్టుకోండి. ఒకటి, కుక్కల వలన మనకు బాధ కలుగుతుంది. వేటి వలన? కుక్కల వలన. సేవకులకు, నాయకులకు కుక్కల వలన బాధ కలగడం ఏంది? కుక్కలకు మనకు సంబంధం ఏంది? కీర్తనలు 22:20వ వచనం ఒకసారి చదవండి ఎవరైనా. కీర్తనలు 22:20. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును. 138వ కీర్తన 3వ వచనంలో ఏమన్నాడు? నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి దేవా, నీకు వందనాలు అన్నాడు. అదే దావీదు 22వ కీర్తనలో ఖడ్గము నుండి నా ప్రాణాన్ని కాపాడు, కుక్కల బలము నుండి నా ప్రాణాన్ని కాపాడు. దావీదు వెంబడి కుక్కలు వెంటాడి వేధించి అతన్ని గాయపరిచినవా? కుక్కలు దేనికి సాదృశ్యం? రెండవ పేతురు 2వ అధ్యాయము 21-22 వచనాలు చదవండి. 2వ పేతురు 2వ అధ్యాయము 21-22 వచనాలు. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలిసి తొలగిపోవుట కంటే ఆ మార్గము
అనుభవపూర్వకముగా తెలియకయుండుటయే వారికి మేలు. ఇంకా చదవండి. ఏంటిది? కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. కుక్కల బలము నుండి నా ప్రాణాన్ని కాపాడుము అని 22వ కీర్తనలో దావీదు ప్రార్థన చేస్తే, ఈ కుక్కలంటే ఏంటిది ప్రభువా అని అడిగే వారికి పేతురు భక్తుడు సమాధానం చెప్తా ఉన్నాడు. ఇక్కడ పేతురు భక్తుడు కుక్కలను, పందులను ఉదహరిస్తూ ఉన్నాడు. ఒక వర్గం ప్రజలను వీటితో పోలుస్తూ ఉన్నాడు. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా, ఈ 2వ పేతురు 2వ అధ్యాయము 1 నుండి 22 వచనాల వరకు మీరు తర్వాత చదవండి, నేను అక్కడక్కడ గుర్తు చేస్తాను. మొదటిగా చూడండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండురి, అటువలనే మీలో అబద్ధ బోధకులుందురు. అక్కడ అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ బోధకుల గురించి పేతురు రాస్తా ఉన్నాడు. నేను ఇంక కొన్ని దానికి యాడ్ చేయాలనుకుంటున్నా. ఏంటంటే అబద్ధ నాయకులు మీ మధ్యలో ఉన్నారు, అబద్ధ సేవకులు మీ మధ్యలో ఉన్నారు, అబద్ధ విశ్వాసులు మీ మధ్యలో ఉన్నారు. లేరా? ఉన్నారు. మరి వీరేం చేస్తారు? ఆ 2వ అధ్యాయము ఒక్కొక్క వచనంలో క్రీస్తు సంఘానికి, నమ్మకంగా పనిచేసే వారికి వీరు కలిగించే కష్టాలు, ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క సమస్యను పేతురు భక్తుడు వివరిస్తూ ఆది సంఘాన్ని బలపరిచినాడు. ఆ వచనాలన్నీ చదువుతూ రాస్తూ పేతురు భక్తుడు 21వ వచనానికి వచ్చేసరికి ఏమని కంక్లూడ్ చేస్తూ ఉన్నాడంటే, కుక్క తన వాంతికి మరలా తిరిగినట్టు, కడగబడిన పంది మరలా బురదలో పొర్లినట్టు అను నిజమైన సామెత వీరికి సరిపోతుంది. అంటగా అనుభవపూర్వకముగా మేలైనది ఏదో తెలుసుకొని దానిని అనుసరించని వారిని ఉద్దేశిస్తూ ఆ మాటను పేతురు భక్తుడు చెప్తా ఉన్నాడు. చాలా స్పష్టంగా ఉన్నది. వారు అనగా ఈ యొక్క అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ సేవకులు, అబద్ధ నాయకులు, అబద్ధ విశ్వాసులు, వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోయినారు. తొలగిపోయినట్టుండక ఆ మార్గములో నడిచే వారిని సేవకులను, నాయకులను, విశ్వాసులను శ్రమ పెడతా ఉన్నారు, కష్టపెడతా ఉన్నారు, నిందలు వేస్తూ ఉన్నారు, దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, అబద్ధాలు సృష్టిస్తూ ఉన్నారు, క్రీస్తు సంఘాన్ని కష్టపెడుతూ ఉన్నారు. అటువంటి వారి వలన నాకు బాధ కలుగుతుంది దేవా. సత్య మార్గమును తెలుసుకొని ఆ మార్గం నుంచి తప్పిపోయి ఆ మార్గంలో నడుస్తున్న నన్ను వాళ్ళు హింసిస్తున్నారు ప్రభువా. దానిని బట్టి నా ప్రాణము నీరసించింది, నా ప్రాణము సొమ్మసిల్లింది, నా ప్రాణము విసిగిపోయింది, నాలో ఆసక్తి చనిపోయింది. ఇదివరకు ఉన్నటువంటి ఉజ్జీవం నాలో లేకుండా పోయింది. ఇదివరకు ఉన్నటువంటి సమర్పణతో నేను పని చేయలేకపోతా ఉన్నాను దేవా. నీ కొరకు నేను నిలబడలేకపోతా ఉన్నాను. మానసికంగా నాలో ధైర్యము లేకుండా పోతా ఉంది దేవా. నన్ను బలపరచవా అని నేను మొరపెట్టినప్పుడు నీవు నా ప్రాణములో త్రాణ పుట్టించినవు దేవా, నీకు వందనాలు అంటా ఉన్నాడు. దేవుని ప్రియులారా,
యథార్థంగా విశ్వాస యాత్రలో ముందుకు సాగుతూ ఒక విశ్వాసిగా, ఒక నాయకునిగా, ఒక సేవకునిగా ఆ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నట్టుగా నీకు అనిపిస్తే దేవుని బిడ్డ, దయచేసి పరిశుద్ధాత్మ దేవుని స్వరం మనల్ని దర్శిస్తున్నప్పుడు మరొక్కసారి బలం పొందుకుందాం. ఆ దావీదు చేసిన ప్రార్థనే నీ మనసులో నీవు ఒక్కసారి చేయి. సాంసోను తన జీవితం చివర్లో ఒక ప్రార్థన చేస్తాడు, దేవా ఈ ఒక్కసారి నన్ను బలపరచు చాలు. ఆ విధంగా దేవా నేను న్యాయంగా పనిచేసిన, నేను ధర్మంగా పనిచేస్తూ ఉన్నా, నేను నీ కొరకు జీవిస్తూ ఉన్నా, నేనే తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా నేను నీ కొరకు కొనసాగుతూ ఉన్నా, అయితే నన్ను హింసిస్తూ ఉన్నారు, నన్ను నిందిస్తూ ఉన్నారు, నా మీద అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ప్రభువా నేను బలహీన పడిపోయాను, నా ఉత్సాహం తగ్గిపోయింది, నేను నిరుత్సాహంలో ఉన్నాను, మునుపటి ఉజ్జీవం నాలో లేదు ప్రభువా, చతికిలబడిపోయినా ఈ ఒక్కసారి నన్ను బలపరచవా, ఈ ఒక్కసారి నన్ను బ్రతికించవా, ఈ ఒక్కసారి నన్ను నీ శక్తితో నింపవా, మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో నీ సేవ చేస్తా ప్రభువా అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. రెండవదిగా దేవుని బిడ్డ, ఆపదల వలన మన ప్రాణము కృషించిపోతుంది. మొదటిది కుక్కలేవలో మనకు అర్థమైపోయింది. రెండవదిగా ఆపదలు. 88వ కీర్తన 3-4 వచనాలు. 88వ కీర్తన దయచేసి 88వ కీర్తన, నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది, సమాధిలోనికి దిగువారి వలె నేను త్రాణలేని వాని వలె అయితేనే. అంటే ప్రాణంతోనే జీవిస్తూ ఉన్నా కానీ ప్రాణము లేని వాని వలనే, సమాధిలోనికి దిగువాని వలనే నేను అయిపోయినాను ప్రభువా, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. కొన్నిసార్లు ఆపదలు దేవుని ప్రియులారా, ఎటువంటి వారికైనా కొన్ని అకస్మాత్తు సంఘటనలు, విశ్వాసులకు కావచ్చు, నాయకులకు కావచ్చు, సంఘాలకు కావచ్చు, కాన్ఫరెన్స్ కావచ్చు, కళాశాలకు కావచ్చు, కొన్ని ఆకస్మిక పరిస్థితులు, ఊహించని పరిణామాలు, అకాల మరణాలు, ఆర్థిక ఒడిదొడుకులు. మనకు మంచి ఉదాహరణ యోబు. అంత సవ్యంగా సాగుతూ ఉంటుంది కదా. అసలు యోబు కూడా ఊహించడు, ఎక్స్పెక్ట్ చేయడు. ఒకటే దినాన్న ఆ యోబు మొదటి 2-3 అధ్యాయాలు చదివితే మనకు అర్థమవుతుంది. మీకు అందరికీ తెలుసు ఆ సత్యాలు. ఎటువంటి ఆపదల గుండా ఆయన వెళ్ళినాడు. చివరికి ఒక బూడిద కుప్ప మీద కూర్చొని ఒక చిల్ల పెంకు తీసుకొని ఒళ్ళు గోక్కునే పరిస్థితికి వెళ్ళిపోతాడు. అప్పుడు తన భార్య వచ్చి, ఇంకా దేవుణ్ణి దూషించవా, దేవుణ్ణి దూషించి చచ్చిపో. నాకు అర్థం కాలేదు, ఆయన దేవుణ్ణి దూషించకపోతే ఆమెకు వచ్చిన కష్టమేందో. సరే, ఆయనతోటి విసిగిపోయి ఇక నువ్వు చనిపో అని చెబుతూ ఉన్నది. సరే, ఆయన అనుభవించిన బాధలు కావచ్చు, లేకపోతే అతని ద్వారా ఆమె అనుభవించిన కష్టాలు కావచ్చు, లేకుంటే యోబు ద్వారా ఆమె ఏమన్నా శ్రమ పడితే ఆ కోపం ఉండొచ్చు, ఊహిద్దాం. నువ్వు చచ్చిపో అంటే అయిపోతుంది కదా. ఈ చనిపోయే ముందు నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపో అని ఒక కండిషన్ ఎందుకు పెడుతుందో ఆమె. నువ్వు దేవుణ్ణి దూషించాలా, ఆ తర్వాత చచ్చిపోవాలా. అంటే అటువంటి ఆపదలు, ఆకస్మిక పరిస్థితులు. తర్వాత యోసేపు జీవితం మనకు తెలుసు. ఆదికాండం 37, 38, 39 సొంత అన్నదమ్ముల ద్వారా
సొంత నాయకుల ద్వారా ఎన్ని ఆపదలను మరి వారు అనుభవించినారో మనకు తెలుసు దేవుని ప్రియులారా. ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకుందాం. చెడ్డవారికి దేవుని ఉగ్రత కలుగుతుంది. అది సాధారణం, అది సత్యం. మంచివారికి కూడా ఆపదలు కలుగుతవి. అరే, నేను ఇంత చక్కగా ఆరాధన చేస్తాను, క్రమంగా మందిరానికి వెళ్తాను, అన్ని కార్యాలలో పాలు పంపులు పొందుతాను, ఇచ్చే విషయంలో కూడా ముందుంటాను, దశమ భాగాలు ఇస్తాను, కానుకలు ఇస్తాను, నాకెందుకు కష్టం, నాకెందుకు బాధ అని అనుకోవడానికి వీలు లేదు. యోబు విషయం దేవుడు చెప్తాడు, ఆ దేశంలో ఆయన కన్నా నీతిమంతులు లేరంట, కానీ ఆయనకే ఆపదలు వచ్చినవి. చెడ్డవారిని క్రమపరచడానికి ఆపదలు సంభవిస్తే మంచివారిని అధికముగా మంచివారిని చేయడానికి, విశ్వాసములో నుండి అధిక విశ్వాసములోనికి, ప్రేమలో నుండి అధిక ప్రేమలోనికి, మంచితనములో నుండి అధిక మంచితనములోనికి మిమ్మల్ని పెంచడానికి, మనల్ని పెంచడానికి, వృద్ధి చేయడానికి విశ్వాసానికి దేవుడు పరీక్షలు కలుగజేస్తాడు. నశించుచున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై మనుష్య కుమారుని దినమున మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. కనుక దేవుని ప్రియులారా, న్యాయంగా, యథార్థంగా, వాక్యానుసారంగా, దేనికి లొంగక సేవలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, విశ్వాసంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఎదురయ్యే ప్రతి ఆపద, ఎదురయ్యే ప్రతి శ్రమను ఒక సవాలుగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ప్రతి భారమును, సులువుగా చిక్కులపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచో మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి తండ్రి సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా మీరు దానిని ఎదిరించలేదు. మనం అనుకునే ఆపదలు, మనం అనుకునే నిందలు, మనం అనుభవించే కష్టాలు, మనం ఎదుర్కొనే సమస్యలు మనకు గొప్పవి కావచ్చు దేవుని ప్రియులారా, మనకు చాలా కష్టం అవుతూ ఉండొచ్చు. కానీ ప్రభు అంటాడు, నా ప్రియ సంగమా, నా ప్రియ విశ్వాసి, నీవు పాపముతో చేస్తున్న పోరాటంలో ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నావు. రక్తము కారునంతగా నీవింక దాన్ని ఎదిరించలేదు. ఇప్పుడే ఈ నిందలకే, ఈ అవమానాలకే, ఈ బాధలకే, ఈ కష్టాలకే నువ్వు వెనకబోతే, నువ్వు నిరుత్సాహపడితే, నువ్వు ఉజ్జీవం కోల్పోతే, నువ్వు సేవలు చేయడం ఆపివేస్తే, దేవుణ్ణి స్తుతించుట మానితే, దేవుణ్ణి ఆరాధించుట మానితే, సంఘ కార్యాలలో నువ్వు వెనక్కిపోతే, ఒకవేళ రక్తము చిందించవలసిన పరిస్థితి వస్తే నువ్వెక్కడుంటావు? ఒకవేళ ప్రాణత్యాగం చేయవలసిన పరిస్థితి వస్తే నువ్వెక్కడ ఉంటావు? వేర్ యు విల్ స్టాండ్ ఇన్ మై కింగ్డమ్. నా రాజ్యములో, నా రాజ్య పరిచర్యలో నువ్వు ఏ స్థానాన్ని ఎన్నుకుంటావు? కనుక దేవుని ప్రియులారా, ఎన్ని ఆపదలు కలిగిన, ఎన్ని హింసలు కలిగిన, ఎన్ని నిందలు కలిగిన, ప్రాణము సొమ్మసిల్లిన మనం ముందుకే సాగాల అనే విషయాన్ని గుర్తు చేసుకుందాం. ఇంకొక మాట గుర్తు చేసుకుందాం. వ్యసనములు. మొదటిది కుక్కలు.
వాటి ద్వారా మన ప్రాణం విసిగిపోతే ప్రమాదం ఉంది. రెండవది ఆపదలు. మూడవదిగా వ్యసనములు. 119వ కీర్తన 28వ వచనాన్ని మనం చదువుకుందాం. వ్యసనములు. వ్యసనముల వలన సరిపోతుందండి. వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయేను అన్న సామెత మనం నిజ జీవితంలో ఎప్పుడైనా వాడతామా సాధారణంగా? అంటే మన భాషలో, మన వాడుక భాషలో మనం ఏమని మాట్లాడతామంటే, వాళ్ళ మాట అన్నప్పుడు ఏమంట, పానం నీళ్ళైపోయింది సార్ అంట కదా, నా పానం నీళ్ళైపోయింది అంట. దావీదు భక్తుడు, ఇది గ్రంథము కాబట్టి కొంచెం మంచి లాంగ్వేజ్ వాడినాడు. నా ప్రాణము నీరైపోయాను. వ్యసనములు అంటే బాధలు అని కూడా అనుకోవచ్చు. తర్వాత ఏంటిదంటే అలవాట్లు. అది మంచి వ్యసనం కావచ్చు, దుర్వ్యసనం కావచ్చు. ప్రతి వ్యక్తిలో మంచి వ్యసనాలు ఉంటవి, దుర్వ్యసనాలు ఉంటవి. దుర్వ్యసనాలు లిమిట్ దాటినప్పుడు కుటుంబము, సంఘము, జీవితము సర్వాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మద్యపానం కావచ్చు, వ్యభిచారం కావచ్చు. ఇటువంటి వ్యసనాలకు లోలైన వారు వాటిలోండి బయటికి రావడం చాలా కష్టం. ప్రాణం నీరైపోవుడు కాదు, చనిపోయినా కానీ వాళ్ళు మారరు. వారి ద్వారా అనేకులను ఇబ్బందులు పెడతా ఉంటారు. ఇంకా కొంతమందికి మరి ఈ వ్యభిచారము, మద్యపానమే కాకుండా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే వ్యసనం ఉంటుంది. అధికముగా ఖర్చు చేయడం, మితముగా ఉండకపోవడం. ఇటువంటి వ్యసనాల ద్వారా చాలా వరకు వ్యక్తులు, కుటుంబాలే కాదు, సంఘాలు, సంస్థలు కూడా నాశనం అయిపోతూ ఉన్నవి. దీనస్థితికి వెళ్తూ ఉన్నవి, హీనస్థితికి వెళ్తూ ఉన్నవి. దేవుని పేరు మీద, సంఘం పేరు మీద, సేవ పేరు మీద డబ్బులు పోగు చేసి సంపాదించి సంఘాల కొరకు, దేవుని కొరకు, సేవ కొరకు, సువార్త కొరకు వెచ్చించకుండా సొంత అవసరాల కొరకు వాడుకొని, సొంత భోగాల కొరకు, సొంత విలాసాల కొరకు దేవుని సొమ్ములను అనుభవించి నీచ స్థితికి వెళ్ళినటువంటి సేవకులున్నారు, నాయకులున్నారు, విశ్వాసులున్నారు, సంఘాలున్నవి. ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఈ మాటలు చెబుతా ఉన్నాడు. ప్రియులారా, మనము అవగాహన కలిగి ఉండడానికి, అటువంటి పరిస్థితులు మనలో ఉంటే మనం మార్చుకోవడానికి. కొంతమందికి దేవుని సేవకు ఇయ్యకుండా ఉండే వ్యసనం ఉంటుంది. కొంతమంది ధారాళంగా ఇస్తారు. దేవునికి స్తోత్రం, దేవుడు దీవించాలి కదా. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు గలడు, పిసినితనముగా ఇచ్చి దరిద్రులైన వారు ఉన్నారు. దేవుని సంఘానికి, దేవుని సేవకు, దేవుని సేవకునికి, సువార్త పరిచర్యకు ఇవ్వడానికి ముందుకు రారు. కారణాలు ఉండొచ్చు. అంటే అక్కడక్కడ కొంతమంది వ్యక్తులను చూసి, వాళ్ళు చేసిన దుర్వినియోగము, వాళ్ళు చేసిన అనవసర ఖర్చులను చూసి, ఇక వీడు కూడా గంతే, వీనికిస్తే ఇదేమవుతుందో. నేను మన వాడుక భాష మాట్లాడుతూ ఉన్నా, దయచేసి క్షమించండి వాళ్ళకన్నా మనసు నొచ్చితే. ఇవ్వడానికి మనసు రావడం లేదు కొంతమందికి. ఈ సమయంలో దేవుని ప్రియులారా, మనం ఆలోచించాల్సింది ఒకటే, మనం ఏం చేస్తూ ఉన్నాం? ఎవల లెక్క వాళ్ళను దేవుడు అడుగుతాడు. ఇప్పుడు ఉదాహరణ, నేను మీ ఎదుట ఉన్నా, బైబుల్ కళాశాల కొరకు నేను వస్తూ ఉన్నాను, మీరు ఇచ్చిన ప్రతి పైసకు నేను ఇమ్మీడియట్గా రిసీట్ ఇస్తూ ఉన్నాను. కొంతమందికి ఉండొచ్చు. ఉదాహరణ, దయచేసి క్షమించండి, ఈ డబ్బులు ఈయన కాలేజీకి ఇస్తాడా ఇవ్వడా అని ఉంటే, ఒక లివింగ్ ఎగ్జాంపుల్ చెబుతా ఉన్నా, అది నా లెక్క నేను దేవునికి అప్పచెప్పుకుంటా, దేవుడు నన్ను అడుగుతాడు. మీరు నన్ను దృష్టిలో పెట్టుకోకండి, కళాశాలను దృష్టిలో పెట్టుకోండి, సంఘాన్ని దృష్టిలో పెట్టుకోండి, సేవని దృష్టిలో పెట్టుకోండి, దేవుని దృష్టిలో పెట్టుకోండి.
మీ వంతు కర్తవ్యాన్ని మీరు నిర్వహిస్తూ ముందుకు వెళ్ళండి. ఈ విధంగా కుక్కల ద్వారా, ఆపదల ద్వారా, వ్యసనాల ద్వారా మనకు ఆపదలు కలిగి మన ప్రాణము సొమ్మసిల్లుతూ ఉన్నది. వీటిని ఏ విధంగా మనం మరి గెలవాలి అంటే ఇదే 119వ కీర్తనలో 109వ వచనం చూడండి. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. ఈ ప్రాణాన్ని అరచేతిలో ఉన్నది అన్న మాట కూడా మనం వాడుతూ ఉంటాం చాలాసార్లు వాడుక భాషలో కదా. ప్రాణం అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నాం సార్ అంటారు కష్టాలలో ఉన్నవారు, ఆపదల్లో ఉన్నవారు. ఆది సంఘములో అపోస్తలులు, సువార్థికులు పరిచర్య చేసేటప్పుడు వాళ్ళు తరమబడ్డారు, పరిగెత్తినారు. ఈ గ్రామంలో తరిమితే ఇంకొక గ్రామానికి పరిగెత్తినారు, పరిగెత్తి అక్కడ కూడా వాక్య పరిచర్య చేసినారు. అక్కడి నుండి తరిమితే ఇంకొక పరిగెత్తడం, ప్రకటించడం, పరిగెత్తడం, ప్రకటించడం, చంపేస్తే చచ్చిపోవడం, అంతే తప్ప వాళ్ళ ధ్యేయాన్ని, వాళ్ళ లక్ష్యాన్ని, వాళ్ళ సేవను వాళ్ళు మర్చిపోలేదు. దావీదు భక్తుడు అంటాడు, ఇక్కడ కీర్తనకారుడు చెప్తా, నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నా మీద ఎవరు ఎన్ని నిందలు వేసినా, ఎవరు ఎన్ని కష్టాలు కలగజేసినా, ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, నాకు ఎన్ని ఆపదలు కలిగినా, ఎన్ని అడ్డంకులు సంభవించినా, నేను నీ ఆజ్ఞలు అనుసరించుట మానను దేవా అనే ఒక ప్రతిజ్ఞ, ఒక సమర్పణ, ఒక పునరంకిత భావన మనలో రావాలి ప్రియులారా. అన్న, అక్క, అమ్మ, మీరెందుకు ఇదివరకటిలాగా ఉండటం లేదు, రావడం లేదు, సేవలో పాలు పొందటం లేదు అంటే ఎందుకన్నా, ఎందుకక్క, ఎందుకు సార్, చేస్తే ఏమున్నది, నన్ను ఎవరు గుర్తిస్తున్నారో, నన్ను ఎవరు పట్టించుకుంటున్నారు, నేను చేసే సేవకు ఫలితం ఎక్కడున్నది? దేవుని ప్రియుడా, దేవుని ప్రియ కుమార్తె, ఫలితం దేవుడు తప్పకుండా ఇస్తాడు. యేసయ్య ఆజ్ఞల మార్గము మనం మరువకూడదు. వాక్యము ద్వారా మనం బలం పొందాలి, ఆయన ఆజ్ఞల ద్వారా మనం బలం పొందాలి. రాత్రి జాముల యందు మేలుకొని నీ ధర్మశాస్త్రమును ధ్యానించుచుండగా క్రొవ్వు మెదడు నాకు దొరికినట్టాయను అంటాడు. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచుచుండగా నాకు ఆనందము కలిగేను అని ఉంటుంది. వాక్యము ధ్యానించడం, వాక్యము అనుసరించడం మానొద్దు. అప్పుడు ప్రతి ఆటంకాన్ని, ప్రతి వ్యసనాన్ని, ప్రతి నిందను మనం గెలిచే సత్తువ, గెలిచే శక్తి, బలం దేవుడు మనకిస్తాడు. మూడవదిగా ప్రార్థన చేయాల. ఏ నిందన్న రానివ్వండి, ఏ హింసన్న రానివ్వండి, మన చుట్టూ ఎటువంటి ప్రచారాలన్న తిరగనివ్వండి, మనం ఉదయాన్నే లేచి చక్కగా వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని మనం బయటికి వెళ్తాం. మనకు తెలియకుండానే మనకన్నా ముందు మన కొరకు కొన్ని ప్రచారాలు తిరుగుతూ ఉంటాయి. అవి మనకు వినబడ్డప్పుడు మనోవ్యాకులతను అనుభవిస్తాం. డోంట్ వరీ, దేవుడు కార్యం చేస్తాడు. మనం ముగింపులో ఉన్నాం దేవుని ప్రియులారా. ఒక చిన్న ప్రశ్న, దయచేసి క్షమించండి. ఈ కుక్కలు ఎవరు? ఈ ఒక ప్రశ్నతోటి ముగించుకుందాం. ఈ కుక్కలు ఎవరు? సంఘం కావచ్చు, కుటుంబం కావచ్చు, ఇన్స్టిట్యూషన్ కావచ్చు, కాన్ఫరెన్స్ కావచ్చు, సార్వత్రిక సంఘం కావచ్చు. హూ ఆర్ దీస్ డాగ్స్? హూ ఆర్ దీస్ డాగ్స్ అంటే మనం చదువుకున్న విధంగా, మనం ధ్యానించిన విధంగా, సత్య మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని దాని నుండి తొలగిపోయి దానిలో నడిచే వారిని, కష్టపెట్టే వారిని కుక్కలుగా పేతురు భక్తుడు పోల్చినాడు. దట్స్ ఫైన్. ఇప్పుడు మనం ఏ విధంగా ఉన్నాం దయచేసి ఆలోచన చేద్దాం. నేను ఏ విధంగా ఉన్నా? నేను బాధించేవానిగా ఉన్నానా, బాధపడేవానిగా ఉన్నానా? నా మీద వేరే వాళ్ళు నిందలు వేస్తే నేను బాధపడుతూ ఉన్నానా, వేరే వారి పైన
నేనేమైనా నిందలు వేసినానా? నేను వేరే వారి గురించి దుష్ప్రచారాలు చేస్తున్నానా? నా మీద ఎవరైనా దుష్ప్రచారాలు చేస్తున్నారా? మనం ఏ గుంపులో ఉన్నాం? నేనే గుంపులో ఉన్నా? ఇంత అరిచి వాక్యం చెప్పే నేను, డేవిడ్ శ్రీనివాస్ అనే నేను, ఈ కుక్కల గుంపులో ఉన్నానా? విశ్వాసుల గుంపులో ఉన్నానా? నా మీద వేరే వాళ్ళు నిందలేసి దుష్ప్రచారాలు చేస్తే బాధపడి దావీదులాగా ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నానా? లేకపోతే నేనే వేరే వాళ్ళపైన నిందలేసి అబద్ధ ప్రచారాలు చేసి ఆటంకాలు సృష్టించి వాళ్ళ కెరీర్ని జడగొట్టి సంఘాన్ని, కుటుంబాన్ని, ఒక సేవకుణ్ణి, ఒక నాయకుణ్ణి అవమానాలకు గురి చేసే వ్యక్తిగా నేనున్నానా? మనమున్నామా? మేమున్నామా? మీరున్నారా అని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. లేదా? అవసరత లేదా? మనం పరీక్షించుకోవాలా, మనం ఏ స్థితిలో ఉన్నాం. దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని, మన హృదయాన్ని, మన విశ్వాసాన్ని, మన వ్యక్తిత్వాన్ని, మన పరిచర్యను, మన బోధను మనం పరీక్షించుకోవలసిన అవసరత మనకున్నది. మనం వేరే వారిని నిందించకూడదు. మనం వేరే వారికి ఆటంకాలు కలుగజేయకూడదు, దుష్ప్రచారాలు చేయకూడదు. ఒకవేళ వేరే వారు నీపైన వాటిని కలుగజేసినా వారిని ప్రేమిస్తూ ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా మనం ముందుకెళ్తే దేవుడు తప్పకుండా మనలను ఆశీర్వదిస్తాడు. దేవుడు తప్పకుండా మనలను దీవిస్తాడు. కనుక వ్యసనపరులకు, అబద్ధాలు సృష్టించే వారికి, ఇబ్బందులు కలుగజేసే వారికి భయపడక, బెదరక, వెనుకదీయక ముందుకు సాగుతూ దేవుని ఆత్మ సహాయంతో, దేవుని వాక్యం సహాయంతో ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్తే మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘాలు, మన ఇన్స్టిట్యూషన్స్, మన కాన్ఫరెన్సు, భారతీయ మెననైట్ సంఘం, సార్వత్రిక క్రీస్తు సంఘం సంక్షేమ పదములో ముందుకు సాగుతుందని ప్రభు పక్షంగా మీకు గుర్తు చేస్తూ, వాక్యం విన్న మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అయ్యగారికి, సంఘ కౌన్సిల్కి మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.